గ్రహించే గొప్ప రక్షణ వీరికి దయచేయాలని ఆ దేవుని రక్షణ కార్యము జరిగించడం కొరకు దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి సేవకుని ఆయన ఆత్మబలము చేత నడిపించాలని ఆశిస్తూ ప్రార్థన చేద్దాం. ఈ అంశాలు మీ మనసులో ప్రార్థన చేయండి. అందరూ కలిసి. ప్రియమైన మా యేసయ్య, మీకు వందనాలు. ఈ రాత్రి అయ్యా తండ్రి, మెడిదిపల్లి గ్రామంలో అయ్యా తండ్రి నీ పాద సన్నిధిలో అయ్యా సమావేశమై కూర్చోడానికి అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ కృపలో తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వీధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. అయ్యా వారు చిన్నపిల్లలే కానీ, వృద్ధులే కానీ, పెద్దవారే కానీ అయ్యా నిన్ను నమ్మిన వారు, నిన్ను నమ్మని వారు అందరూ కూడా ప్రభువా, జీవం కలిగిన దేవుడు అయిన నువ్వు అయ్యా సకల జనులను ఆశీర్వదించడానికి కోరుకున్న దేవుడు ప్రభువా. అయ్యా నీ ప్రజలు ఎక్కడుంటారో ఆ స్థలంలో అయ్యా ప్రజలందరూ సమస్త అన్యజనులు దీవించబడతారని అయ్యా మేము నమ్మి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ గ్రామ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపతో భద్రపరచండి. ఏ తెగుళ్ళు రాకుండా నీ కాపుదల దయచేయండి. ఈ సంవత్సరంలో వారికి కావాల్సినటువంటి ప్రతి ఆశీర్వాదము ఈ గ్రామంలో మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. అయ్యా తండ్రి, నీ సేవకుడిగానైనా తండ్రి జకర్యాని స్థలంలోనికి మీరు పంపించిన విధమును బట్టి మీ స్తోత్రాలు చేస్తున్నాను. ఆ కుమారుడు కూడా నాయన నువ్వు బలవంతుడిగా వాడుకోమని వేడుకుంటున్నాను. ఇక్కడ నశించిపోచిన అనేక ఆత్మల రక్షణ కార్యం జరిగించాలని మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకున్నాం. ప్రభు మీరే సహాయం చేయండి, మహిమ పొందండి. ఈ రాత్రి కోరికలో ప్రభువా అయ్యా నాయన మీ ప్రేమను గురించి మేము ధ్యానించుకోవడానికి, నేను మహిమపరచడానికి మీరే కృపను అనుగ్రహించి సహాయం చేయాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చక్కటి పాటలు పాడారు. ఒక పాట పాడాలని అయితే నాకు కూడా ఆశ ఉంది, పాడుతాను. మహిమాన్వితుడౌ ప్రభుని బాహుశ్రేష్టమవాక్యమును పరిపూర్ణ హృదయములతో ధరయంతయు వినవలెను. మహిమాన్వితుడౌ ప్రభుని బహుశ్రేష్టమౌ వాక్యమును పరిపూర్ణ హృదయములతో ధరయంతయు వినవలెను. ఆ వాక్యమాది అనాదియందు ఆవిర్భవించినదే. ఆ వాక్యమాది అనాదియందు ఆవిర్భవించినదే. స్థిరముగని మహిస్థలిలో ఏ సంచు వెళ్ళసెగదా. ఆ వాక్యము దేవునిదే, ఆ వాక్యము దేవుడేగా. ఆ వాక్యము దేవునిదే, ఆ వాక్యము దేవుడేగా. మహిమాన్వితుడౌ ప్రభుని బహుశ్రేష్టమౌ వాక్యమును పరిపూర్ణ హృదయములతో ధరయంతయు వినవలెను. లోకంబునందు లోకస్తులెల్లా నాకంబు చేరుటకు. లోకంబునందు లోకస్తులెల్లా నాకంబు చేరుటకు సుఖతరము సుమార్గమిదే. యేసున్ భజించుటకు ఈ యేసే గదా వాక్యం, ఈ యేసే గదా మార్గం, ఈ యేసే గదా వాక్యం, ఈ యేసే గదా మార్గం.
మహిమాన్వితుడౌ ప్రభుని బహుశ్రేష్టమౌ వాక్యమును పరిపూర్ణ హృదయములతో ధరయంతయు విలవలెను. స్తోత్రంబు తండ్రి, స్తోత్రంబు వాక్యం, స్తోత్రంబు మాయసయా. స్తోత్రంబు తండ్రి, స్తోత్రంబు వాక్యం, స్తోత్రంబు మాయసయా. ఆదిని ఇప్పుడెల్లప్పుడు స్తోత్రంబు మీకగును. పరభూలోకమునందు స్థిరమౌనుగా స్తోత్రములు, పరభూలోకమునందు స్థిరమౌనుగా స్తోత్రములు. మహిమాన్వితుడు ప్రభుని బహుశ్రేష్టమౌ వాక్యమును పరిపూర్ణ హృదయములతో ధరయంతయు వినవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మందిర ప్రతిష్ట, సేవకుల కూడిక, దైవజనుల ఐక్య సమావేశము, అదే రీతిలో సంఘకారిక సువార్త కూడిక, వీధి సువార్త, ఎన్నో విషయాలు అంశాలు ఇక్కడ జరిగించబడినాయి, ఇంకా జరగబోతూ ఉన్నాయి. ఈ అనేక కార్యక్రమాలు మనము చేస్తున్న దాన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి అవకాశంలో మనము దేవుని మహిమపరచాలి. ప్రతిదీ మనం చేస్తున్నటువంటి కార్యము దేవుని మహిమ కొరకే మనము చేస్తూ ఉన్నాం. ఏది మన శక్తి కాదు, మన బలము కాదు, మన జ్ఞానము కాదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కొన్ని పరిస్థితులు చక్కటి మందిరము జకర్యా ఈ స్థలానికి వచ్చి కట్టాడు కాబట్టి ఈ మందిరాన్ని చాలా సుందరంగా బాగుంది, దాన్ని బట్టి ఆనందించడానికి మనం వచ్చాం. అయితే పితడైన సొలొమోను మహామందిరం కట్టాడు. మహామందిరం కట్టి దాన్ని బట్టి ఏమన్నా అంటే, నేను ఎంతటి వాడను, నేను కట్టిన మందిరం ఏ పాటిది, నీవు మహాకాశములు పట్టజాలని దేవుడు, నేను కట్టిన మందిరం ఏ పాటిది. అదే సమయంలో భక్తుడైన దావీదు అంటాడు కదా, మనకు చక్కటి మందిరం కట్టే నేను ఎంతో కష్టపడ్డాను, ఎంతో దుఃఖం, ఎంతో కన్నీరు కదా. దీని వెనుక ఎంత మందిరానికి, ఒక గజం మందిరానికి కదా, సింపుల్గా తీసేస్తుంది అనుకోవాకండి. ఎంతో మహామందిరం కట్టిన ఆయన కూడా ఏమంటున్నాడంటే, నేను ఏ పాటి వాడను, ఈ మందిరం ఏ పాటిది. కాబట్టి దేవుని కోసం మనం ఏది చేసినా అది చాలా తక్కువ అనేది మాత్రం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయినా ఈ వాక్య సందర్భం కాదు, మామూలుగా చెప్పాలనుకున్న కొన్ని మాటలు చెప్తున్నాను. వాక్యం వేరే ఉంటుందని. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో పెద్దోడైన దావీదు అంటాడు, చాలా చాలా చేశాడు. మందిరం కట్టాలనుకున్నాడుగా మన పితడైనటువంటి దావీదు భక్తుడు. నేను నా దేవునికి ఒక మందిరం కట్టాలి, నేను మంచి సరంబి వేసినటువంటి గృహంలో ఉంటున్నాను, నా నివాస స్థలం ఎంతో బాగుంది, కానీ నా దేవునికి ఒక నివాస స్థలం నేను చూడాలి, దానికోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనుకున్నప్పుడు, నాయనా నువ్వు కొద్దిగా ఆగాలి అని దేవుడు అన్నప్పుడు ఆగాడు. తన కుమారుడికి పని అప్పగించినప్పుడు కుమారుడు చేస్తారే, ఆయన మాట్లాడిన మాటలు మనం చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం, 13-14. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము.
ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాపుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగను కదా, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. చాలు. 29 మొదటి వచనాలు చూడండి, 2వ వచనం చదువుదాం. మేము బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించింది. ఏంటయ్యి? బంగారం. ఏంటంట? సరే, విన్నాంగా. మీకు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తర్వాత చదువుకోండి, ఇంకా దాని గురించి తెలుసుకోవాలంటే. అయితే ఏమంటున్నాడు ఇక్కడ? ఇవన్నీ నేను సమకూర్చాను అని చెప్పి అంటున్నాడు, ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇటు సామర్థ్యం మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. బంగారానికి బంగారం, వెండికి వెండి, ఎత్తడికి ఎత్తడి, విలువ గల రాళ్ళు అన్నీ సిద్ధం చేసి ఏమంటున్నాడు, నేనెంతటి వాడు. నీ స్వసంపాద్యములో నుండి. ఒకవేళ మనం ఏదైనా చేశాము అంటే, ఆయనేమో ధనవంతుడు కాబట్టి అంత చేశాడు. సరే, రాజుగారు మనం 100 రూపాయలే ఖర్చు పెడుతున్నాం, 1000 రూపాయలే ఖర్చు పెడుతున్నాం, 10,000 ఇస్తున్నామో దేవునికి, లేదా మన శక్తి సామర్థ్యాన్ని, మన ఒంట్లో ఉన్న శక్తిని మనం దేవునికి ఇస్తున్నామంటే అది ఎవరిది అంట? ఎవరిదే? మెడిపల్లి సంఘస్థులు చెప్పాలి. నేను కాబట్టి గుమ్మం లేసి నిలబెట్టారు. అసలు అయ్యగారు ఒక్కళ్ళు కూడా వదలరు, అందరూ సంతోషించాలి. ఆ దర్వాజా నిలబెట్టాలంటే అందరు చెయ్యి. ఎందుకయ్యా మీరు నిలబెట్టేసి అయిపోద్ది అంటే అందరి హస్తం ఉండాలి, అందరి ప్రేమ ఆ మందిర నిర్మాణంలో ఉండాలి. అదంతా ఎవరిది? ఈ చేతిలో ఉన్న బలం ఎవరిది? ఈ చేతిలో ఉన్న డబ్బు ఎవరిది? నీ స్వసంపాద్యములో నుండి నేను మీకు ఇచ్చాను. నీ స్వశక్తిలో నుండి నా శక్తి కొంచెం దారిపోసాను కదా. పని చేసిన వాళ్ళు ఎక్కువ వ్యసన పడతారు. పని చేసాం అనుకో, ఇంత పని, ఇంత విస్తారమైన పని, నాకు అసలు రెస్టే లేదు. ఈ చర్చి ఎవరంటే మొదలుపెట్టారో ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకున్నది లేదు అనుకుంటాం కదా. మన శక్తి, మన సామర్థ్యము అంతా కూడా దేవుని. అందుకే నాదంతా నీదే మహదేవా, మాదంతా మీదే మహదేవా, మహారాజువయ్యా యెహోవా, మా తనువుల్ మా బ్రతుకుల్ మాయావదాస్తి నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వమున్. మాదంతా మీదే, మా తనువు, మా బ్రతుకు, మా యావదాస్తి నీవు. నా శక్తి కాదు ఇక్కడ పనిచేస్తున్నది, నా జ్ఞానం కాదు. ఎవరంటున్నాడు? మాదంతా మీదే మహారాజా. మహారాజు కనపడుతున్నాడు అక్కడ, మహారాజు కనపడుతున్నాడు. ఎవరంటున్నారు ఈ మాటలు? రాజు అయిన దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా అద్భుతమైనటువంటి సమస్త రాజులకు ఒక మాదిరి అయినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి రాజు సొలొమోను మాట్లాడుతున్నాడు. వాళ్ళ తలంపుల్లో తగ్గింపు. సరే, ఇది మందిరాన్ని గూర్చిన మాటలు. మేము ఏదైనా చేసామనుకుంటే, జకర్యా అనుకుంటాడు. జకర్యా చాలా సుకుమారి, మన చేతులు కందిపో చాలా. నేనైతే బాగానే ఫుల్ అక్కడ ఇక్కడ ఎంత చేసాడో కానీ ఖమ్మంలో మాత్రం ఫుల్ వదిలే పనే లేదు. అది ఎవరైనా సరే, నేను కూడా. ఏంటంటే మనకి దేవుడు ఇచ్చిన శక్తి మనం దేవుని పని కొరకు ఉపయోగిస్తున్నాం కాబట్టి, ఇది నేను చేశాను, ఇది నా వలనైనది, దీనికోసం నేను త్యాగం చేశాను అని మనం అనుకోవద్దు. అదంతా దేవునిది.
దేవుడిచ్చిన భాగ్యం. దేవుని మందిరం కొరకు మనం ఏదైనా ఒక పని చేసాము, ₹1 ఖర్చు పెట్టాము అంటే అది దేవునిది మనం ఇస్తున్నాం. దేవునిది మళ్ళీ దేవునికి ఇవ్వగలిగేటువంటి గొప్ప భాగ్యం. అది భాగ్యం అని ఎంచుకోవాలి. కానీ ఏ రోజు కూడా ఏ విషయాన్ని బట్టి ఆలోచన చేయొద్దు, దిగులు పడొద్దు. ఫ్యూచర్లో ఇంకా ఇంకా అనుభవాలు వస్తూ ఉంటాయి. అయ్యగారికి కొత్త వారు పరిచయం అవుతూ ఉంటారు. పాతవారే కదా మనమే అన్న ఫీలింగ్ వస్తుంది. కొత్త వారిని చేర్చుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. పాతవారు ఎలాగో మన ప్రక్కనే ఉన్నారు కాబట్టి క్రొత్త వారిని ఆకర్షించడం కోసం, వాళ్ళని మనతో చేర్చుకోవడం కోసం వాళ్ళ మీద కొంచెం ప్రేమ చూపించాల్సి వస్తుంది. అది ముందుగా ఉన్నటువంటి సంఘ సభ్యులు అలాంటి ప్రేమను పెంపొందించుకోవాలి. అదే సమయంలో నన్ను మర్చిపోయాడు, కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు కొత్తగా తళతళ మెరుస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద దృష్టి, ఇలాంటి స్వభావాలు అది మనలో తెచ్చిపెడతాడు. మనం కాదు, మనకి ప్రేమే ఉంటుంది. మనం దేవుని బట్టి ప్రేమే ఉంటుంది. కానీ మన పక్కన ఇంకొకటి ఉంటాడు కదా, బా ఏంటి నన్ను వదిలిపెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళతో సహవాసం చేస్తున్నారు, వాళ్ళతో ఎక్కువ చేస్తున్నారు. ఇలాంటి స్వభావం ఏంటంటే వస్తుంది, చేరుతుంది. ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. మందిర ప్రత్యక్ష రేపు నాకు ఆరోగ్య గారిని పక్కన పెట్టి పెద్దయ్య గారిని నేను చెప్పాలని నా ఆశ. నువ్వు చర్చి ఓపెనింగ్ రోజు నాకు టైం ఇవ్వాలి, నువ్వు ఆ రోజు కాదు ముందు రోజు కాదు, నేను అందరు వినాలి అని నేను అన్నా. అంటే కాదులే ఏదో సర్దుకోమని ఈ పూట నాకు టైం ఇచ్చాడు. చెప్తున్నాను, రేపు ఇవ్వడు కాబట్టి రేపుది వాళ్ళది ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఓకే, సరే, మనము ఇప్పుడు వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. వాక్య ధ్యానం. యేసు ప్రభు ఈ భూమి మీద సంచరించి, యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు. ఆయన ఈ లోకం రక్షణ కొరకు, ప్రజలను విమోచించడం కొరకు ఆయన ఈ భూమి మీదకి వస్తాడు అని లేఖనములు మనకు చెప్పిన ప్రకారం, లేకపోతే మన పితరులకు తెలియపరిచిన ప్రకారము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసినటువంటి వాక్య నెరవేర్పు అంతా నెరవేర్చిన తరువాత ఆయన భూమి మీద ఉండి సువార్త ప్రకటించి, అదే సమయంలో తర్వాత ఆయన సిలువ వేయబడడానికి తను తాను అర్పించుకొని సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడై లేచాడు. ఆ తర్వాత 40 దినములు దేవుని ప్రజలకు ప్రత్యక్షమవుచు వారికి కొన్ని మాటలు బోధించాడు. ఆ సందర్భాలు క్రైస్తవ సంఘంగా మనకు తెలుసు. అయితే సంఘము ఈ విషయాలు మనం బాగా గుర్తించాలి. అదే సమయంలో వింటున్న వాళ్ళు ఎవరైనా కూడా అన్యజనులు, ఈరోజు మనం వీధిలోకి వెళ్ళి దేవుని గురించి ప్రకటించాము అంటే అది దేవుడు ముందుగా తెలియపరిచినటువంటి మాటలు, దేవదేవుడు ముందుగా తాను తెలియపరిచినటువంటి మాటలు. ఈ ఫ్యాన్ తీసేయ్యా, నాకు బైబిల్ ఆగాలి. చూద్దాం, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదన నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యునులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించిదనో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నవాడను, మీతో ఉండి మిమ్మల్ని నడిపించేవాడిని. కానీ మీరు పని జరిగించారు. పరలోకమందు భూమి మీద సర్వాధికారము ఉన్న దేవుడు యేసయ్య. పరలోకమైనది, భూమి ఆయనది. భూ సంబంధులందరినీ పరలోక సంబంధులుగా మార్చబడడం కొరకైనటువంటి సంకల్పము దేవునిది. అందుకే ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. తాను ప్రాణం ఇచ్చట ద్వారా
ప్రజలను విమోచించి ఆయన రాజ్య వారసులుగా, పరలోక రాజ్య వారసులుగా చేసుకోవాలనేది దేవుని యొక్క సంకల్పం. అందుకొరకు ఆయన సర్వాధికారమును విడిచిపెట్టి భూమి మీద రక్తుడిగా వచ్చాడు. ఇప్పుడైతే మరలా తాను పొందినటువంటి విజయము ద్వారా ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఏమంటున్నాడంటే, నాకు సర్వాధికారం ఇవ్వడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను, మీరు వింటున్నటువంటి 12 మంది శిష్యులు కాదు, లేకపోతే అది వరకు నన్ను వెంబడించినటువంటి వ్యక్తులు కాదు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కేవలము ప్రజలు కాదు, ఏమంటున్నాడు, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మార్కు సువార్త 16 అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుని గూర్చి నమ్మాలి ప్రజలు. మీరు సర్వలోకానికి వెళ్ళండి. మీ మట్టుకు మీరు కాదు, మీ ఇంట్లో కాదు, సర్వలోకంలో ఉన్నటువంటి సర్వ సృష్టిలోని ప్రజలు, జీవము కలిగిన తండ్రి మృత్యుంజయుడు అందరికీ ఒక పునరుద్ధానాన్ని అనుగ్రహించవలసినటువంటి దేవుడు, ఆ రక్షణ అనుగ్రహించవలసినటువంటి దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరందరూ మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, దేవుని నమ్ముకున్న ఒక వ్యక్తికి కాదు, ఎవరైతే దేవుని నమ్ముకుని ఉన్నారో ఆ ప్రతి వ్యక్తి, ఇంకా మిగిలిన అందరు వ్యక్తులు. ఇది ఏమనుకుంటారని మనం వీధుల్లో తిరుగుతున్నాం, వీధుల్లో ప్రకటిస్తూ ఉన్నాం, అది వాళ్ళ మతం. నేను ఒక సమాధుల్లోకి వెళ్ళాం, ఇవి వీళ్ళ కోసం కేటాయించిన సమాధులు అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు, లేకపోతే ఇంకెవరిదో అనేటువంటి భావము మనుషుల్లో ఉంది. కానీ దేవదేవుడు ఏమనుకున్నా అంటే, సమస్తమునకు లేకపోతే సర్వలోకానికి సృష్టికర్త అయిన దేవుడు ఏమంటున్నాడంటే, సర్వజనులను ఏంటి సర్వ సృష్టికి, సర్వలోకములో ఉన్నటువంటి సర్వ సృష్టికి సువార్తను, ఆ సువార్త ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతాడు వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. ఇవన్నీ ఎవరు చెప్పారు? యేసు ప్రభువు తాను బోధించినటువంటి సువార్తను వారి జ్ఞానమును బట్టి, ఒకవేళ మాటల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆయన శిష్యులు లేకపోతే ఈ సువార్తికులు రాశారన్నమాట. ఆ భావము, యేసుక్రీస్తు హృదయంలో ఉన్నటువంటి భావాన్ని ప్రజలకు తెలియపరచండి. ప్రజలకు సృష్టికర్త యొక్క ఆలోచనలు సర్వ సృష్టిలో ఉన్నటువంటి మానవాళికి మీరు తెలియచేయాలి. మీరు భయపడుతూ వణుకుతూ లోపల ఉండడానికి కాదు నా ప్రియమైన సహోదరులారా అని మన పితరులకి బోధిస్తూ ఉన్నాడు. ఇంకా లూకా సువార్త 24:47 వచ్చింది. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో మారు మనస్సు ప్రకటించండి. లోకంలో ఇంకా ఏదేదోగా ఉన్నటువంటి ప్రజలందరూ సృష్టికర్త వైపుకు తమ మనస్సును మార్చుకునేటువంటి మారు మనస్సును, పాప క్షమాపణను ప్రకటించండి. లోకంలో మారు మనసు కావాలి, పాప క్షమాపణ కావాలి. పాపము ఆది మానవు నుండి ప్రతి మానవునికి సంప్రాప్తమైంది. అదే పాపము కొనసాగించబడుతుంది. ఆది మానవుడైన ఆదాము హవ్వల్లో ఆశ, దేవుడు అనుగ్రహించిన దానికంటే ఎక్కువ పొందుకోవాలనేటువంటి ఆశ, ఆ స్వభావాన్ని అపవాది కలుగజేసింది. అది వారికి పాపముగా మారింది. అదే పాపము ఇప్పటి వరకు కొనసాగించబడతా ఉంది. ఆ పాపము నుండి ప్రజలు విమోచింపబడాలి. వారికి పాప క్షమాపణ కావాలి. నేను సృష్టికర్తను ఉన్నాను, సర్వ సృష్టికి కారకుడనైన నేను ఉన్నాను. అయితే నన్ను వెనుక ప్రజలు సృష్టమును పూజిస్తూ ఉన్నారు, విగ్రహములను చేసుకుంటా ఉన్నారు, ఏవేవో వారి ఇష్టమైనటువంటి కార్యములు, మనుషుడు తానుకు తలంపు పుట్టినదల్లా కూడా జరిగిస్తున్నటువంటి విషయములన్నీ వారికి పాపముగా మిగిలి ఉండడాన్ని బట్టి ఆ పాప క్షమాపణ ప్రకటించండి. సర్వ మానవాళి యొక్క పాపమునకు విమోచన యేసుక్రీస్తు ద్వారా అనే విషయాన్ని మీరు లోకంలోనికి వెళ్ళి
ప్రకటించండి కదా. అదే మాటలు మళ్ళా అపోస్తలులకు ఆయన ఆరోహణం కాబోయేటువంటి తెలిసిన విషయాలైనా మరలా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆరోహణం కాబోయే ఆ దినమున చెప్తున్నటువంటి మాటలు చూద్దాం. 8వ వచనం, అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని. భూదిగంతాలకి మీరు నాకు సాక్షులు, నా పక్షంగా మీరు సాక్ష్యం చెప్పాలి. ఏదో చూసాము విన్నాము ఆయనతో కలిసి ఉన్నాము ఇంత మాత్రమే కాదు, మీకు శక్తి వస్తుంది, మీరు భూమి మీద బలవంతులు అవుతారు నన్ను గురించి సాక్ష్యం ఇవ్వడానికి. యూదయ సమరయ దేశములయ అంతటను భూదిగంతముల వరకు. మనం ఈ దేవుడు ఏమనుకుంటాం, మన ఇండియా ప్రజలు అమెరికా దేవుడు అనుకుంటారు. అమెరికా దేవుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంతకంటే కాదు కదా. ఆయన సర్వ సృష్టికి దేవుడు, సర్వలోక భూదిగంత ప్రజలకు ఆయన దేవుడు. అందుకే అంటాడు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. భూదిగంత నివాసులు దేవుని వైపు చూచి రక్షణ, దేవునిలో రక్షణ, యేసుక్రీస్తులో రక్షణ. లోకంలో రక్షణ లేదు ప్రజలకు. లోకంలో పాపం ఉంది, మరణం ఉంది, చీకటి ఉంది, గాఢాంధకారం ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు నశించిపోవద్దు, నా వైపు తిరిగి రక్షణ పొందండి. దేవుడను నేనే, చదువు, దేవుడును నేనే. 22వ వచనం యెషయా గ్రంథము 45 అంతేనా, 22వ వచనం చదువు, చదవండి. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. చాలండి. మరి ఏ దేవుడు లేడు, నేను దేవుడును నేనే, రక్షించేవాడు నేనే, బ్రతికించేవాడు నేనే, కాపాడేవాడు నేనే, పాపము నుండి శాపము నుండి విమోచించేవాడు నేనే. మీకు ఆయుష్కాలం ఇచ్చాను 100 సంవత్సరాలు, మీరు బ్రతుకుతారు భూమి మీద సురక్షితంగా. తర్వాత మీరు మృతి చెందుతారు. ఆ తర్వాత పరలోక నివాసిగా మిమ్మల్ని నా దగ్గర చేర్చుకునేవాడను నేనే, యుగ యుగములు జీవింపజేసేవాడను నేనే. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నా ద్వారానే రక్షణ. అందుకే వెళ్ళి మీరు భూదిగంత నివాసులకు ఏం చేయమంటున్నాడు, భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వార్త చెప్పారు. వెళ్ళిపోవాలి. మీరు తెలుసుకున్నారు కదా ఇప్పటి వరకు. అనేక ఉపమానాలు చెప్పాను, నేను ఎందుకు వచ్చానో చెప్పాను, ప్రజలను ఏ విధంగా రక్షించాలో చెప్పాను. ఇక బయలుదేరాలి, మీరు బయలుదేరాలి. వెంటనే బయలుదేరారు, ప్రార్థించుటకు బయలుదేరారు. ఏదో ఒక అద్భుతమైన శక్తి మమ్మల్ని ఆవరిస్తుంది, తద్వారా మేము ఆయన రాజ్య సువార్త ప్రకటిస్తాము అని. ఈ సందర్భాలను మనకు తెలుసు, గమనించండి. 5 సంవత్సరాల తర్వాత వెళ్తాను అన్నాడు పేతురు గారు. ఇమీడియట్గా ఆ రోజే వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించారో తెలియదు, ఖచ్చితంగా వారు గోనెపట్ట ధరించి ప్రభు యొక్క శక్తి కొరకు కనిపెట్టి ప్రార్థించారు అని భక్తుల యొక్క వివరణ. కొంతమంది భక్తులు నిజంగా అది సామాన్యమైనది కాదు. యేసుక్రీస్తు భూమి మీద పంపించబడడం, యేసుక్రీస్తు ప్రేమ భూలోకంలో ప్రకటించబడడం, అదే సమయంలో హల్లెలూయా నిద్రపోండి. మంచిగా నిద్రపోయే వాళ్ళని నిలబెడతా, నిద్రపోమండి, కళ్ళు తెరిచి ఇలా చూడండి. నిద్రపోవద్దు అమ్మ. చక్కటి మాటలు వినాలి. నిజంగా ప్రభు రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం మనం. ఆలస్యమని ఎంచుకునేటువంటి పరిస్థితులు కాదు. పితరులు ఏది ఆలస్యమని ఎంచుకోలేదు. ఆ దినం నుండి
ప్రభువుకి అక్కడే కింద వచ్చిన వాళ్ళు అంటాడు, ఓ గలిలయ మనుషులారా మీరు ఎందుకు తేరు చూస్తూ ఉన్నారు, ఈయన ఎట్లా వెళ్తున్నాడు అట్లాగే రాబోతున్నాడు అంటే ఆ రోజు నుండి కనబడుతూ ఉన్నారు. మనం అనుక్షణం ప్రభు యొక్క మహిమ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎందుకు ఈయన చెప్తా ఉన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని నాకు సాక్ష్యం, నన్ను గురించి సాక్ష్యం ఇవ్వండి అని ఎందుకు చెప్తా ఉన్నాడు. సర్వసృష్టిలో ఉన్నటువంటి ప్రజలు నన్ను గురించి తెలుసుకొని రక్షణ పొంది ఆయన నిత్య రాజ్యంలో మనము జీవించాలనే ఆశ ఎరిగినటువంటి మనమే నిద్రపోతూ కొనుగబడుతూ నిర్లక్ష్యంగా ఉంటామంటే యవనస్తులు చూస్తూ ఉన్నారా? సెల్ ఫోన్లు ఇక్కడ పెట్టి నా వైపు చూడండి, కిందకి ఎవరు చూడదు. మీరు బైబిల్ చదవరని నాకు తెలుసు. ఇది చూడండి, ఆశ కలిగి ఉండండి. మనము సాదా సేదా దేవుడు కాదు కదా, దేవుడును నేనే, ఏ దేవుడు లేదు. చెప్తా ఉన్నాడు, భయంకరుడైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కింద మాటలు ఏమంటాడు, ప్రతి మోకాలు వంగాలి అన్నాడు. ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక నన్ను ఒప్పుకోవాలి. దేవుని ఎరిగినటువంటి మనం, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నామని తలస్తున్నటువంటి మనం, దేవుని సన్నిధిలో సంఘాన్ని సహవాసాన్ని ఆరాధనలో నడిపిస్తున్నామని తలస్తున్నటువంటి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి, నీ మనసు దేవుని సన్నిధిలో వంగాలి, దేవుని స్తుతించాలి. ప్రతి నాలుక నన్ను దేవదేవుడి మాటలు సెలవిస్తూ ఉన్నాడు. మనుషుడు కాదు, దెబోరా కాదు మాట్లాడేది, ఇక్కడ జకర్యా కాదు దేవదేవుడు మాట్లాడుతున్నాడనే ఒక విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నామా, అక్కడ చూడండి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆశీర్వదించావు, ఇప్పుడే శిక్ష అంటున్నావు అంటారే. ఆశీర్వాదాన్ని పొందుకోకపోతే ఏమైంది? ఆశీర్వాదానికి వెనకబడితే ఏమైంది? ఆశీర్వాదం పొందుకోవడానికి వెనకబడ్డాం అనుకో శాపం వస్తుంది కదా. పెత్తరుడు యాకోబు అంతే చేశాడు. యాకోబు కాదు, యాకోబు నాన్న చేసాకు గబగబ వచ్చేసి ఆశీర్వాదానికి పరిగెత్తాలండి మనం. ఇది క్రమశిక్షణ అనేది పక్కన పెట్టండి. అక్కడ పొద్దుకున్నాడా లేదా అనేది మనం గుర్తించాలి. అక్కడ అర్హుడు నెమ్మదిగా యథార్థంగానే తెచ్చిపెట్టినా కూడా ఆలస్యం చేస్తే శూన్యం. దేవుని రక్షణను ఆలస్యం చేస్తే మనం శిక్షకు పాత్రలు అవుతాం. అయ్యా నీకు దాస్యాన్ని ఇస్తున్నాను, ఎండెన్నెలను ఇస్తున్నాను, ఇవన్నీ ఎందుకు మనకి? ఇది కావాలా? స్వతంత్రులము కావాలి, పరలోక రాజ్య నివాసులము కావాలి. అది దేవుని యొక్క సంకల్పం. అందుకే ప్రియమైనటువంటి నా సహోదరులారా, మీరు వెళ్ళండి సర్వ సృష్టికి, భూదిగంతముల వరకు, అంతేనా? ఇక్కడ నాకు సాక్షులై ఉందురు. అదే ఇమీడియట్గా మొదలుపెట్టారండి సువార్త. మొదలుపెట్టారు, నిర్లక్ష్య పెట్టలే. ఇది తీసుకోండి. హల్లెలూయా. చూడండి, వెంటనే శిష్యులు మొదలుపెట్టారు దేవుని సువార్త, ప్రార్థించారు. ఎవరో 12 మంది శిష్యులు ఎవరండి? ఎవరితో చెప్పాడు ఈ మాట? 12 మంది శిష్యులతో చెప్పాడు. చూడండి, పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడికి యాకోబు, జలోత అనబడును. చూడండి, ఇంకా నేను ఏం చేయాలి? నా ఇంటి కోసం నేను ఏం చేయాలి కదా. మనమేమో ఇక్కడేమో ప్రభు రండి వెళ్ళండి అంటే అయిపోయింది. ఇప్పుడు సువార్తకులు ఏంటి? అమ్మోళ్ళు ఏమనుకుంటారంటే, నా కడుపులో ఉన్న పిల్లోడు నీకు ఇస్తానయ్యా, నన్ను అడిగి ఇస్తానన్నావా అంటే కడుపులో ఉన్న పిల్లోడిని కూడా అడగాలి మనం. ఇప్పుడు సువార్తికుల సంగతి, అయ్యా నువ్వు ఒక మంచి కుమారుడు పుడితే నేను నిన్ను దేవునికి ఇస్తాననుకున్నానయ్యా, నువ్వు దేవుని సువార్త ప్రకటించాలి అనమాట. నన్ను అడిగావా? గర్భంలో ఉన్న గర్భస్థ శిశువుగా నేను ఉన్నప్పుడు నువ్వు నన్ను అడిగి, అమ్మా కుమారుడా నేను నిన్ను దేవుడికి ఇస్తున్నానని నువ్వు నన్ను అడిగావా? నీ ఇష్టమేనా తీర్మానం చేయడం?
ఎప్పుడు అంటున్నాం మనం ఆ మాట? ఎప్పుడు అంటున్నాం? పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత. శిశువుగా ఉన్నప్పుడే అంటే బాగుండు. ఏయ్ ఏంటమ్మా నన్ను దేవునికి ఇస్తానంటున్నావేంటి? నేను పుట్టి నేను ఏమవుతానో, నా ఆశలు బోళ్ళన్నీ ఉన్నాయి అంటున్నాడా? కడుపులో ఉన్నప్పుడు అంటున్నాడా? పెద్దవాడై జ్ఞానం వచ్చి దేవుని గురించి తెలిసి దేవుని సువార్తను నమ్మి దేవునిలో కొనసాగుతూ అమ్మ చేసినటువంటి తీర్మానాన్ని సహించలేకపోతా ఉన్నాం సేవకులు కదా. చాలాసార్లు అలాంటి విషయాలకి పశ్చాత్తాపడాలి. మన సహోదరుడు కూడా అంతే. అమ్మ చేసిన తీర్మానం ఏడు చక్కరగా తిట్టుకుంటాడు నన్ను. ఇప్పుడు తిట్టుకున్నా పర్లేదులే. చాలా ఆలస్యం, తక్షణమే. ఆలస్యం లేదు మన జీవితంలో. దేవుడు అవకాశం ఇచ్చాడు, ఇంకంతే అని సంతోషపడాలి. ఇప్పటికి నువ్వు ఎన్ని ఆత్మల గురించి ఇంకా మనం లెక్క చెప్పాల్సి వస్తుందో తెలియదు. నా వల్ల కాదు ఈ సేవ. పెద్ద లెటర్ పెట్టేశాడు అయ్యగారికి. సరే 20 ఏళ్ళకి వచ్చాడు. మళ్ళీ 20 ఏళ్ళకి వచ్చావా? 20 ఏళ్ళకి వచ్చాడు. 20 ఏళ్ళకి ఏంటి? నా బిడ్డ చదువుకోవాలి. మన నిర్ణయము కాదు, దేవుని కృప ఏం చేస్తుందంటే మనల్ని కొనసాగింపజేస్తుంది. కాబట్టి మనం ఆలస్యం చేసినా ఆయన ప్రేమమయుడు కనుక సరే. నేను అన్నానికి కాదు కానీ మన స్వభావం చెప్తా ఉన్నాను. కానీ పితరులు తక్షణం వెళ్ళటం మొదలుపెట్టారు. 10 రోజులు ప్రార్థన చేసి ప్రకటించడం మొదలుపెట్టాడు పేతురు గారు. ప్రకటించాడా? ఏమయ్యాడు పేతురు గారు? ప్రకటించి పితరులందరూ అదే మరణమని భయపడలేదు. ఆసియా దేశాలు వచ్చారు, ఐరోపా దేశం వెళ్ళారు. హిందూ దేశంలో ఒక్కొక్క వ్యక్తిని గురించి నేను రాసే కానీ ఇప్పుడు మనకు చెప్పుకోవడం టైం లేదు. ఒక్కొక్క శిష్యుడు మన పితరులు ఏం చేశారో అనేటువంటి అక్కడ మరణమైన, చెరసాలైన, బంధకాలైన. ఎందుకు మరణం? ప్రేమ కదా ఇది. పరలోకాన్ని నాకు పరలోకంలో భూలోకంలో సర్వాధికారం ఉంది, సర్వశక్తి కలిగిన దేవుడు అనే విషయాన్ని ప్రకటించడానికి మరణం ఎందుకు ప్రజలకు? అంగీకరించని స్వభావం, దేవుని ప్రేమను అంగీకరించని స్వభావం, దేవుని రక్షణను అంగీకరించని స్వభావము, మానవులమైనటువంటి మనకి మనమే పెంపొందించుకుంటున్నటువంటి ఆత్మాభిమానము, మనకు మనం సిద్ధపరుచుకున్నటువంటి విగ్రహము అపోస్తులను, లేకపోతే ఆ పిలువబడినటువంటి ప్రతి అపోస్తుడు. ఒకవేళ ఈ 12 మంది శిష్యులే కానివ్వండి, తర్వాత పిలువబడినటువంటి అపోస్తుడు పౌలే కానివ్వండి, పౌలుకి అనే వెనక బోళ్ళంతమంది శిష్యులు ఉన్నారు. మనకి రోమపత్రికలు రాసి పడతాడు. వాళ్ళందరికీ కూడా నోట్స్ ఉంటుంది. అవి మనం ఉపవాస కోటాల్లో ప్రవేశపెడతా ఉంటాను, మీరు గమనిస్తానే ఉంటారు అనుకుంటున్నాను. ఇక్కడికి కూడా వస్తాయిగా ఒకవేళ అవకాశాన్ని బట్టి. చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి వారి జీవితంలో దేవుని ప్రేమను ప్రకటించడానికి అక్కడ మరణమైన అంగీకరించారు. మనకేం లేదు, రిలాక్స్గా విమర్శ చేయట్లే. అందరిది అదే పరిస్థితి. లోకము లేకపోతే లోకంలో నుండి మన స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ సేవకులు పాస్టర్స్ డబ్బు కోసమో ఇంకా కాదు. ఇప్పుడు మనమైనా ఆత్మతోనే ప్రభువుని రక్షకుడిని ప్రజలు స్వీకరించాలని నిజమైన హృదయపూర్వకమైన ఆరాధనతోనే వెళ్తూ ఉన్నాం. కానీ ప్రజలు గ్రహించలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే అందులో మన లోపాలు కూడా కొన్ని, మన ఆలస్యం, ఇవన్నీ లోపాలు కూడా. ప్రజలు పూర్తిగా ప్రభు సంరక్షకుడు, రక్షణ ఇచ్చేవాడు, శిక్ష నుండి విడిపించేవాడని ప్రజలు తెలుసుకోవడానికి మనకెంతో ప్రార్థనా భారము అవసరం. విమర్శలు వస్తున్నాయి, మరణం వస్తుంది, వీడు వస్తుంది. మన సహోదరుడు అన్నాడు కదా, యాకోబు గారు అన్నాడా ఇక్కడ, స్వార్థలన్నీ పెట్టేస్తూ ఉంటాడు చక్కగా యూట్యూబ్లో. వెంటనే ఏంటి కామెంట్, ఏరా పొద్దున్నే బయలుదేరారా అంటే అది చులకన. సిలువను కూర్చిన వార్త నశించుచున్న వానికి వెరితనం,
రక్షింపబడుచున్న మనకు శక్తి, మనకు అది శక్తి అని పరిపూర్ణంగా మనం శక్తితో దేవుని ప్రకటించినప్పుడు ప్రతి స్థలం మందు ఎక్కడ ఏ ఒక్కరినైనా ప్రభు రక్షిస్తా. ఒక్కడే కాదు, చాలా ప్రార్థన ఫలితాలు నేను చూస్తూ ఉంటాను. ప్రార్థన పరుల యొక్క వారి ఫలభరితమైనటువంటి జీవితాన్ని ధ్యానం చేసినప్పుడు మనము ధ్యానించి మనము ప్రార్థించి పొందుకున్నటువంటి ప్రతిఫలాలు చాలా మన లిస్టులో ఉంటాయి, కానీ గుర్తుపెట్టాం కదా. కొన్ని పర్సనల్గా చెప్తాను. ప్రార్థించినప్పుడు ఏదో ఇంకేదో జరగట్లేదేమో అని మనం భావిస్తాం, కానీ దేవుడు తన కార్యాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూనే ఉన్నాడు. నేను ఒకప్పుడు ప్రార్థన చేశాను, నా సంఘంలో యవన బిడ్డలేరి, మా సంఘ అంటే యవన బిడ్డలంటే కాలేజీ పిల్లలు కాదు, అందరు కొంతమంది రక్షణ పొందిన తల్లిదండ్రులు పిల్లలు విగ్రహారాధికులుగానే మిగిలిపోతూ ఉన్నటువంటి సందర్భంలో అట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు కొంతమంది బిడ్డలు నా దగ్గరికి వచ్చారు, ప్రార్థనలో పాలు పొందుతూ ఉన్నారు. వాళ్ళని చూసి సంతోషపడాలి, నేను కృతజ్ఞతాస్తుతులు అది కామన్. వాళ్ళు వచ్చారు వెళ్తున్నారు అనుకుంటున్నాను, కానీ వాళ్ళ కొరకు ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు అనే సంగతి నాకు ఒకసారి దేవుడు బయలుపరిచాడు. ఈ విషయం అతని లైట్లో వచ్చి నాకు చెప్పలేదు, కానీ నా అంతరాత్మకు బోధించాడు. ఆ బిడ్డలు వస్తున్నారే, వారి కొరకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదేంటి? నా ప్రార్థనా క్రమంలో దేవుడు నాకు ఆ విషయాన్ని బోధించి, అవును, ప్రతి చిన్న విషయానికి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన ప్రార్థన, మన త్యాగం, లేకపోతే మన వీధి సువార్త ఫలిస్తుంది, లేకపోతే మనం ప్రార్థించిన ప్రతి ప్రార్థన ఫలిస్తుంది అనేటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం, ఆ దేవుడు చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి దేవుని మహిమ. చాలాసార్లు మనకు నిరాశ, అయ్యో నేను ఎంత ప్రయాసపడుతున్నానే, నాకు వేదన ఎదురవుతుంది. ఈ దుఃఖం వేదన తండ్రికి కూడా ఎదురైంది. ఎవరికి? యేసు తండ్రికి కూడా అందరు వెళ్ళిపోతున్నారు కదా, అందరు వెళ్ళిపోతున్నారు. నేను ఇంత సేవ చేసి ఏం ప్రయోజనం అని సేవకులమైన మనం అనుకుంటాం, కానీ ఒకరోజు యేసయ్య కూడా అన్నాడు, అందరూ వెళ్ళిపోతున్నారు, మరి ఏంటి నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఎక్కడికి పోగలను? నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నేనెటు పోగలను దేవా. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రేమ నుండి ఎటు పోలేము. దేవుని ప్రేమ మన మీద కృమ్మరించబడింది. మన మీద కృమ్మరించబడిన ప్రేమ ఈరోజు మనల్ని వీధుల్లో నడిపించింది కదా. మేడిదిపల్లి గ్రామ వీధుల్లో నడిపించింది. అవునన్నా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆ ప్రేమ ఏం చేస్తూ ఉంది? ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులారా, మేడిదిపల్లి గ్రామ విశ్వాసులారా, ఖమ్మం ఏరియాలో ఉన్న దైవజనులారా, మీరు వెళ్ళి మేడిదిపల్లి గ్రామంలో ఉన్న నా కుమారుడు నా కుమార్తెలు జీవము కలిగిన తండ్రి అయిన నన్ను తెలుసుకోవడానికి మీరు వెళ్ళండి, మీరు వీధుల్లోకి వెళ్ళండి, మీరు ప్రకటించండి, మీరు ప్రార్థించండి అని ఆ ప్రేమ చేత మనల్ని ప్రేరేపించింది. ఆ మనలో క్రమ్మరించబడినటువంటి ఆ ప్రేమ ఈ గ్రామంలో క్రమ్మరించబడునుగాక. ఆమేన్ కదా. మనం అందరం ప్రార్థించాం, నిశ్చయముగా ఆ ప్రేమ ఫలిస్తుంది. అయితే ఈరోజు మనం వచ్చి చేసింది కాదు కదా. అట్లంటే మరియమ్మ గారు ఒప్పుకుంటుందా? అమ్మగారు ఎన్ని సంవత్సరాలు అయింది? గారు ఎన్ని సంవత్సరాలు అయిందో కదా, 40 అయిందా? 40. నువ్వు ఆ రోజు ఆయనది నిజంగా అవును, భక్తుల యొక్క ఆశీర్వాదం. ఒకవేళ మన సంఘంలో 4 కుటుంబాలే కనపడవచ్చు, గ్రామంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబము పూర్వము ప్రకటించినటువంటి దైవజనుల యొక్క ప్రార్థనా ఫలం. అవునా?
ప్రకటించారు, వెళ్ళిపోయారు. ఎంపీ జాన్ గారు వెళ్ళిపోయారు, ఎంపీ జానయ్య గారు వెళ్ళిపోయి 25 సంవత్సరాలు, 24 సంవత్సరాలు, 23 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇక ఇప్పుడు నేను వచ్చా కాబట్టి దేవారా ప్రకటిస్తుంది కాదు. దేవుని ప్రేమ ఏనాడో పితరులు ఆది అపోస్తలుల మీద కృమ్మరించబడినటువంటి దేవుని ప్రేమ, దేవదేవుడైనటువంటి యేసు ప్రభు తన ప్రజల కనుపరిచినటువంటి ప్రేమ, వెళ్ళి సర్వ సృష్టిని నాకు సొంతము చేయండి అని ప్రకటించినటువంటి ఆ దేవదేవుని ప్రార్థనలతో ఈ ప్రస్తుత భక్తులమైనటువంటి మన ప్రార్థనలో కలిసి ఫలాన్ని ఇక్కడ ఇస్తూ ఉంది. అట్టి ఫలాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. పక్కనే ఒక మన చర్చి కదా, సహోదరుడు మన సహోదరుడు, అంతే మన సహోదరుడు, మన బిడ్డ, మన ఆత్మీయ సహోదరుడు పక్కన ఉన్న చర్చి. పర్వాలేదు, ఆయన ప్రేమ, ఆయనకు పంచబడిన ప్రేమ ఆయన ప్రకటిస్తాడు. మనలో నింపబడిన ప్రేమ మనం ప్రకటిస్తాం. అందరము కలిసి ఆయన రాజ్యాన్ని సమకూర్చు. ఎవరి మీద మనకు భేదం, ఎవరిలో క్రొమ్మరించబడిన ప్రేమ, మనలో పొంగి పొరలుచ్చినటువంటి ప్రేమ కొలది మనం సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి మనము ప్రయాసపడాలి. కొత్తవాడు కూడా, అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఇదే ప్రకటించాడు. వీళ్ళకైతే స్వయాన మాట్లాడాడు, భోజనం పెట్టాడు, వాళ్ళ యొక్క పరిచర్యలు పొందుతూ ఉన్నాడు. కానీ పౌలు గారికి ప్రత్యక్షత అంటే ముఖాముఖి అనుభవం లేదు, కానీ దర్శనం గొప్ప ఒక్క క్షణము కాకలేదు. భక్తులమైన మనం, ఇది సేవకులకే, అసలు సేవకులకే కాదు, సంఘం, ఆదిమ సంఘం ఆగలేదు, నిలవలేదు భూమి మీద దేవుని ప్రకటించడానికి, దేవుని సువార్త వ్యాపింపజేయడానికి ఆదిమ సంఘం ఎక్కడ ఆగలేదు. ఒకవేళ ఒక సువార్థికుడు భారం కలిగి ఉంటాడు, ఆ సువార్థికుడిని ప్రోత్సహించి పని జరిగించడానికి. చూడండి, రోమపత్రికలు అనేక మంది ఉంటారు. సరే, వాళ్ళందరూ పాస్టర్లు అయ్యారనుకోండి. ఇప్పుడు పాస్టర్ అంటే ఏంటంటే అక్కడ రెస్పెక్టబుల్, మేము ఇతరుల గౌరవాలు అందుకోదగిన వారము కాదు. పరిచారకులు వెళ్ళిపోయి పాదాలు పట్టుకోవాలి. అయ్యా నా వ్యాధి అంటే పాదాలు పట్టుకోవాలి, కడగాలి, శుద్ధి చేయాలి, స్వస్థపరచాలి. వారి ప్రార్థనలో ఐక్యమైపోవాలి, వారి దుఃఖంలో ఏకమైపోవాలి. పరిశీలించుతా వచ్చాడు పెత్తరుడు పౌలు. వీరి సమస్య ఏంటిది, ఈ వ్యక్తి యొక్క సమస్య ఏంటి, ఈ వ్యక్తి ఈ విధంగా బాధపడడానికి వీలు లేదు. పరిశీలన. మన సంఘములో, సమాజంలో వ్యక్తుల మధ్యలో ఉంటున్నామంటే వ్యక్తుల యొక్క అవసరత, దేవుని ఆత్మ మనల్ని అక్కడికి నడిపిస్తూ ఉంటుంది. ఎవరు పట్టి తీసుకురావాలి. కొంతమంది నేను దగ్గరికి వెళ్ళాడు, వీళ్ళు ఆధ్యాత్మిక అవసరతలు ఉన్నారు, వీరి అవసరతలు తీర్చాలి, వీరి ఆత్మీయ అవసరతలు తీర్చాలి, శారీరక రుగ్మతల నుండి విడుదల కలిగించాలి. అది సర్వశక్తుడైన యేసు నామం ద్వారా జరుగుతుంది. ఈ పరిస్థితులకు అనేక శ్రమలు, క్రైస్తవుడు శ్రమ. భలే వెళ్ళావుగా రాత్రి పగలు కూడా బైబిల్ పట్టుకొని అని మనల్ని నిందిస్తారు, దూషిస్తారు. అది మన కుటుంబం వల్లనే జరగవచ్చు కొన్నిసార్లు కదా. అయినప్పటికీ నేను దేవుని పరిచర్య జరిగించడానికి నా దాసునితో కలిసి, మా కొరకు నియమించబడినటువంటి దైవ దాసునితో కలిసి ఈ పరిచర్య జరిగించడానికి నేనున్నాను కదా. అదే మాట పితరురాలైనటువంటి లూదియా ఒకప్పుడు ఆధ్యాత్మిక అవసరతలు ఉన్నది. ప్రభు ఆమె స్థితిని గుర్తించాడు. దర్శనం పౌలు గారికి, మాకు సహాయము చేయమని మాసియా దేశస్తుడకడు, అదే మాసిదోనియా దేశస్తుడకడు. సరే చదవద్దు, ఇక మొదలెడితే ఆదికాండ గ్రంథం అవ్వాల్సిందే కదా. ప్రేమ, దేవుని ప్రేమ నాకు వదిలిపెట్టింది కాదు. ప్రార్థన చేసేప్పుడు కూడా అంతే మొదలు పెడతాడు.
అదే మనం కూడా అట్టకి పోదు. నిజంగా ఆయన ప్రేమ చూడండి, ప్రేమ బలవంతం చేస్తుంది. దేవుని ప్రేమ భక్తులను. వెళ్ళు, నా బిడ్డ నశించిపోతా ఉన్నారు. అక్కడ లూదియానేమో కనిపెడతా ఉంది. ఆమెకు రక్షణ కావాలి, ఆమె ఇంటి వారికి రక్షణ కావాలి. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ తర్వాత వ్యాధితో దయ్యముల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తిని గుర్తించాడు భక్తుడైనటువంటి పౌలు గారు. ఆమెను ఎవరు తీసుకురాలే. ఇక్కడే దెబ్బలు, సేవకులకి దెబ్బలు ఎక్కడంటే ఇక్కడే. ఎక్కడ? అయ్యో నశించిపోతుంది చక్కటి బిడ్డ. ఈ యవనస్తురాలు ఆరోగ్యంగా ఉంటే ఎంత బాగుంటుంది, ఈ యవనస్తురాలు దేవుని పని కొరకు ఉంటే ఎంత బాగుంటుంది అని హృదయంలో మంట కలుగుద్ది దైవజనులకు, దేవునికి. అప్పుడు వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటే, మా పని పాడు చేసావు, మా సంపాద్యం పాడు చేసావు కదా, అట్లా కొట్టారు పౌలు గారిని. అది ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా, ఇప్పటి కాలం కూడా జరుగుద్ది. ఒకడు పిలుస్తాడు అర్ధరాత్రి వేళ 12 గంటల సమయంలో, నువ్వు ఒంటరిగా నా దగ్గరికి రావాలి సమాధుల్లోకి. హల్లెలూయా, హల్లెలూయా. నల్ల మేకను తీసుకుని రావాలి, నల్ల కోడిని తీసుకురావాలి, 100 కొబ్బరికాయలు తీసుకురావాలి, 100 నిమ్మకాయలు తీసుకురావాలి, అవి తీసుకురావాలి, ఇవి తీసుకురావాలంటే వెళ్ళిపోతారు ప్రజలు. ఆడిని ఎవడు కొట్టడు. సంవత్సరాల తరబడి ఒక యవనస్తురాలు నశించిపోతూ అనారోగ్యంతో కృషించిపోతూ ఉంటే ఆ బిడ్డకి దేవుని ప్రేమ తెలియపరచి ఒక వ్యక్తిని జీవము కలిగినటువంటి దేవుని నామంలో స్వస్థపరచి బాగు చేసినటువంటి వ్యక్తికి ఏమైతే దెబ్బలు. అర్ధరాత్రిలో ఆడి దగ్గరికి వెళ్తే గుండె ఆగిపోయి చచ్చిపోతావు. ఈ వచ్చి నేను ఒక మాంత్రికుడు కూడా విన్నా చదవలే. అట్లాంటి నాకు పడవు అసలు మంత్రాలు గింత్రాలు. కానీ నీకు ఒకటి కనపడుతుంది, అమ్మో అనొద్దు అంట. అమ్మో అంటే నీకు పని చేయదు. అమ్మ అంటే నువ్వు పని చేయకపోతే ఇంత త్యాగమైన పని అర్ధరాత్రి 12 గంటల వేళ ఏంటి, శ్మశానంలోకి ఏంటి, ఒంటరిగా ఏంటి, మళ్ళీ నల్ల బేతాళుడు బొమ్మ వేస్తాడంట అక్కడ. ఆ బొమ్మ మధ్యలో ఆ వ్యక్తిని కూర్చోబెడతాడు. అంతే కదా, వెళ్ళే ఉంటారు కదా మీలో చాలామంది వెళ్తారు. ఈ జీవనోపాధి పోద్దని ఏం చేస్తారు దైవజనుల్ని? ఓకే కానివ్వండి. ఒకవేళ ఆధ్యాత్మిక అనుభవంలో అబ్బేజాలయ్య గారు ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని ఉండొచ్చు. మా కుటుంబం విషయానికి వచ్చేటప్పటికి మా అమ్మ కూడా ఇలాగే ప్రార్థన చేసేది. మేము చిన్నపిల్లలు గారు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పంతులమ్మ గారి దగ్గరికి రావడం, ప్రార్థన చేసుకోవడం అంట. ప్రార్థన చేసుకుని స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి. ఎక్కడైతే మా అమ్మ ఉంటుందో ఆ ఇంటి యజమానుడు మాంత్రికుడు. ఆ సంగతి పంతులమ్మ గారికి తెలియదు. ఇవి అచ్చం పెంతుకొస్తూ ఎప్పుడు పిఎం సామ్యూయల్ నాయన గారి టైంలో పెంతుకొస్తూ విశ్వాసి. చూడండి, ఈయన మాంత్రికుడు. అరే పంతులు గారి పాప మా ఇంట్లో ఉంటుంది, ఏమనేం చేయాలి, నా సంపాదన పోతుంది. చూడండి, లోకం ఇలా భావిస్తుంది, దేవుని ప్రేమ ఎలా భావిస్తుంది అంటే, వాడు నాశనం అవని ఏమన్నా కానీ అపవాది ఏం చేస్తూ ఉంటుంది, వాడు కృషించి దేవుని ప్రేమ ఏ విధంగా ఈ వ్యక్తి విడుదల పొందుకోవాలి, స్వస్థత పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. నా దాసుడు త్యాగం చేసి అక్కడికి వెళ్ళాలి, నా స్వార్థ ప్రకటించాలి. ఒకవేళ దైవదాసునితో పాటు సంఘం వెళ్ళాలి. సంఘము యొక్క ప్రార్థనలో శక్తి ఉంది కదా. సంఘం ప్రార్థించామని సంఖ్యలు అబ్బా అద్భుతం. సంఘం ప్రార్థన చేస్తే ఏంటి, చారసాల అలానే ఉండి భక్తులు దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అవునా? గమనించండి, దైవజనుడు మీకు పంపబడ్డాడు,
దేవుని సువార్త ఇక్కడ ప్రకటించబడతా ఉంది. ఎంతమంది దుష్ట శక్తుల ప్రభావం చేత పీడించబడుతూ నశించిపోతా ఉన్నారో నిజంగా నమ్మండి. దేవదేవుడైన యేసు ప్రభు కాక వేరొకటి చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి దుష్టుని చేత నడిపింపబడుతున్నాడని మనం నమ్మాలి. వారందరి యొక్క విడుదల కావాలి, వారందరికీ రక్షణ కావాలి. ఆ రక్షణ వార్త ప్రకటించవా బిడ్డ? పితరులను అడిగాడు. అది కొన్ని సందర్భంలో మనకి ఆజ్ఞలాగా ఉంటుంది. నువ్వు వెళ్ళవా? దేవుడు అడిగాడు, ఎవరిని పంపుతాను? ఎవరు పోతారు నా పక్షంగా? నా పక్షంగా ఎవరు వెళ్తారు? నా పక్షంగా జనులకు విడుదల ఎవరు కలుగు చేస్తారు? నేనున్నాను, నన్ను పంపు కదా. దేవదేవుడైన యేసు ప్రభు బలాతిశయముతో భూమి మీదకి వచ్చాడు. అదే బలాతిశయముతో ఒక్క క్షణం ఉందా ఆయనకి? దినదినం మరణం. దావీదు గారు ఒక అడుగే దూరం కొంత మరణం, అడిగే దూరం చూడండి. అయినప్పటికీ ఆయన ప్రేమను ప్రకటించడానికి ఆయన ప్రాణాన్ని ప్రకటించాలి, ప్రాణాన్ని అర్పించాలి. ఇదంతా నా చేతిలో ఉంది, నేను చేస్తాను. కానీ మీరు తొందరపడుతున్నారు అంతే. ఆయన వచ్చిందే అందుకు, మనం తొందరపడతాం ఎందుకు? ప్రేమను చంపడానికి తొందరపడుతుంది సమాజం, ప్రేమను హింసించడానికి తొందరపడుతుంది సమాజం. కానీ దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమ అశాశ్వతమైనది కదా. శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను కాబట్టి విడవక అని 2020 క్రైస్తవులు ఇంతే చెబుతారు. ప్రతిదానికి ఇది రాకడ సూచన అని చెప్తారు. కానీ ఏది యేసు ప్రభు బొళక్కే కదా. ఇవన్నీ యూట్యూబ్ టైటిల్స్ కదా, కాదు. యథార్థము యేసు ప్రభు రాకడ కనపడతా ఉన్నాడు, దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు. మన అశాశ్వతమైన బ్రతుకుల్లో శాశ్వత జీవాన్ని నింపడం కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. వాక్యం వింటే సంఘమే వింటా ఉంది. అవును, సంఘం ఇంకా హృదయ భారంతో, దేవుని యొక్క హృదయ భారముతో నింపబడి, యేసు క్రీస్తు యొక్క హృదయ భారం కదా. నీ హృదయ భారం అంతేనా? అంతేగా. ఈ చెప్తాం చేయడానికి నాకు నేర్పు. ఎప్పుడు మనందరూ లేచి నిలబడి పాట పాడదాం అన్నప్పుడు కాదు, ప్రతి క్షణం ఒక ఆధ్యాత్మికమైనటువంటి మనసుతో ఎల్లప్పుడూ నింపబడు. ఏంటి? దేవుని కార్యం, దేవుని ప్రేమ. మనుషులు ఎప్పుడు గుర్తిస్తారు? వారు గుర్తించే వరకు విడవక. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించ కనుకండి విడవక కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమకు బదులుగా అనేకులు మార్చబడాలని కోరుకున్నాం. ఆ ప్రేమలోనికి ఈ గ్రామ ప్రజలందరూ నడిపించబడటం కొరకు దేవదాసుని దేవుడు ఎన్నిక చేసుకుని ఈ స్థలానికి పంపిస్తే సరే. ఏ దినమో రక్షణ వార్త వినిపించబడింది. ఇంకా నా టార్గెట్ పెట్టుకో. అయితే మన చేతుల్లో లేదు, ప్రభు చిత్తంలో ఉంది. నేను ఎంత అనుకున్నాను అంత జరగలేదేంటి అనేది కాదు, కానీ దేవుని ప్రేమ అయితే ఉంది. దేవుడు దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ ద్వారా ఎలాంటి కార్యాలు మన పక్షంగా చేయబోతా ఉన్నాడో వాటి కొరకు సంఘము కనిపెట్టి ప్రార్థించవలసినటువంటి బాధ్యత ఉంది. దైవజనుడితో ఏకీభవించే ప్రార్థన ఇప్పుడు వినాలి. ఆశ వినాలి. మార్తము పెద్దవాళ్ళు అయిపోయారు, వృద్ధులు క్రొత్త వారిని లేపాలి. మన కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు దేవుని సన్నిధికి నడిపించబడాలి. ఏనండి, ఇప్పుడు దైవజనునితో ఏకీభవించాలి. అయ్యా రా, నా ఇంట్లో ఉండు, నేను విశ్వాసం కలదాన్ని అంతా నా ఇంట్లో నువ్వు నా ఇంటికి వచ్చి ఉండు, నీ సత్య సువార్త ప్రకటించడానికి నేను నీకు సహకారిగా ఉంటాను. సరే, మనం ఇల్లు ఇవ్వక్కర్లే, ఇప్పుడు ఎక్కడికక్కడ మందిరాలు ఉన్నాయి,
దేవుడిచ్చిన మందిరంలో అనుదినం కనిపెట్టి ప్రార్థించడానికి సమీపంగా ఉన్నాం కదా. ఇటొకిల్లు అటొకిల్లు అటొకిల్లు ఉన్నారు కదా. చక్కగా వచ్చేసి దేవుని మందిరంలో కనిపెట్టి ప్రార్థన చేయండి. మన కుటుంబాల క్షేమం కోసం, మన కుటుంబాల రక్షణ కోసం, ఆయన శాశ్వతమైన జీవంలోనికి ప్రవేశించడానికి మన ప్రజలను దేవుని వైపుకు, దేవుని పాద సన్నిధిలో అర్పించుకుందాం. అవును, లోకం పిలుస్తూ ఉంది రకరకాల పేర్లతో. వద్దు, వారు దేవుని వైపుకు నడిపించబడాలి. శిక్షకు పాత్రులు ఎవరు? మన వారెవరు శిక్షకు పాత్రులు కావద్దు. అనునిత్యము విడవక వారి నిమిత్తము మనం ప్రార్థించిన వారమైతే నిశ్చయముగా దేవుడు మన కుటుంబాలని, మన గ్రామాన్ని, మన తోటి వ్యక్తులని, లేకపోతే ఉదిగాంతాలకి పితరులను వాడుకున్నటువంటి దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి ఈ రక్షణలో మనల్ని ఎంతవరకు వాడుకోబోతూ ఉన్నాడు, ఎవరెవరి కొరకు ప్రార్థించడానికి మనల్ని ప్రేరేపిస్తాడో అట్టి ప్రార్థన అనుభవంలో మనల్ని అందరిని కొనసాగించాలని ఈ సేవలో ఎంపీ జానయ్య గారి యొక్క అడుగు జాడలు కదా, ప్రవర్తనా ఫలం గుర్తు నీకు బాగా తెలుసు. ఎంపీ జానయ్య గారి ప్రవర్తన నీకు బాగా తెలుసు. ఆయన కన్నీరేంటో తెలుసు, ఆయన స్తుతి యాగం ఏంటో తెలుసు. కాబట్టి ఆ ప్రవర్తన ఫలాన్ని అనుసరించి ప్రవర్తించండి. మనం ఆయన గురించి తెలిసిన వారు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, క్రొత్తగా నమ్ముకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరం కూడా ఆ దైవజనుని లేకపోతే దేవదేవుని ప్రేమను నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపలో ఎదగాలని, రేపటి దినం మందిర ప్రతిష్ఠ ఆరాధన దేవుడు ఆర్భాటముగా మమ్మంటే ఆర్భాటంగా చేస్తున్నావా? ఆర్భాటమే కదా, సామాన్యంగా చేయం మనం. ఆర్భాటం అద్భుతంగానే చేస్తాము. జరిగించబడాలని దేవుని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. అశాశ్వతమైన బ్రతుకునకు నిశాశ్వత జీవమిచ్చితివి. అశాశ్వతమైన బ్రతుకునకు నిశాశ్వత జీవమిచ్చితివి. మృత్యుంజయుడా విమోచకుడా, మృత్యుంజయుడా విమోచకుడా, మోక్షరాజాది పాలకుడా, రాజాది పాలకుడా, మరపురాని నీ ప్రేమనునే స్మరింతునులే నా దేవుడా. కరుణ చూపి వధువు కొరకే తను దానంబు చేసితివి. కరుణ చూపి వధువు కొరకే తను దానంబు చేసితివి. హల్లెలూయా. సమయం వచ్చిన దైవజనులకి వందనాలు. ప్రత్యేకంగా నా పక్కన ఉన్నాయి గారికి అయితే చాలా నిండు వందనాలు. అసలు ఈ స్థానం ఇవ్వడం అంటే నేను చాలా అదృష్టము, దేవుని కృప అని భావిస్తూ ఉన్నాను. ఏరియా సేవకులందరికీ కూడా నా వందనాలు. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చేయలేదా? రేపు ఉదయ కాలం మరలా మనకి ప్రతిష్ట ఆరాధన ఉంది. రాత్రి మనం వీధి ప్రసంగం చిన్న కోడికలుగా మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. నిజంగా ఈ పరిచర్యలో మన అందరినీ పాలుభాగస్తులు చేసిన దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ప్రార్థించారు,